టు ప్రెసెంటింగ్ న్యూస్. ఘనంగా వార్షిక ధనుర్మాస ప్రసాద సమారాధన పిఠాపురం పట్టణ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయనందు వార్షిక ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా వార్షిక ధనుర్మాస ప్రసాద సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 200 మంది భక్తులు పాల్గొనే కార్యక్రమంలో భక్తులకు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా నటరాజ నృత్య నికేతన్ చిన్నారులచే ఈవోకి ఘన ఆహ్వానం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ మొదటి కార్యనిర్వహణాధికారిగా నియమితులైన బొడ్డేపల్లి ధనలక్ష్మికి ఆలయ సేవ సమితి సభ్యులు, భక్తులు, అర్చకులు, విజయ జనార్దన చర్యలు, రమ భాస్కర ఆధ్వర్యంలో ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు చెరుకుపల్లి శ్రీనివాస్, విద్యా గణపతి సేవా సమితి ప్రెసిడెంట్ శ్రీకాంత్, చాడ రామకృష్ణ, చెరుకుపల్లి శ్రీ రామ్ మోహన్, మాల్యాల వంశస్థకులు, దేవస్థానం సిబ్బంది, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్తల తరఫున ఈవో గారి పేరు ధనలక్ష్మి గారు. ఈవిడ గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మన పిఠాపురం ఏరియాలో ఉన్న అన్ని దేవాలయాలకి కూడా కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి కూడా మొదటి నుంచి మీరు మా గుడికి ఈవో గారి కింద రావాలండి, మొదటే మహిళా ఈవో గారి కింద కూడా మీరు ఇక్కడ ఇదవుతారు అని చెప్పేసి అన్నాను. కాబట్టి ఆ రకంగా మాత్రమే ఈవిడ ఘన సత్కారం మన భక్తులంతో ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈవిడ చేసిన ఒకే ఒక్క ముఖ్యమైన పని, పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఎన్నో ఏళ్లగా మరుగురు పడిపోయిన గోస్త రామాలయంలో 19-20 ఎకరాల భూమిని ఎంతో మంది పెద్దలను ఎదిరించి ఆ గోస్త రామాలయానికి, ఆ దేవాలయం భూములు దేవస్థానానికి ఆధీనం చేస్తున్నారు. అది ఆవిడ చేసిన కృషి అనిర్వచనీయం. అంచేటంటే మాకు కార్యనిర్వహణాధికారిగా మీరు మా దేవస్థానానికి, మా కుంతి మాతోత్సవం గ్రూప్ దేవాలయాలకు రావడం మా అందరికి అదృష్టంగా భావిస్తూ ఏదో చిరు సత్కారం మాది. ఈ గుడి వీధి ప్రేమలు మా వంశస్థీయులు, మా సేవా సమితి సభ్యులు కూడా అందరూ అనుకుని ఈ కార్యక్రమం చేసేవాడిని. అంటే అంచేత మమ్మల్ని అన్నిగా భావించవద్దు, మీ మనసు ఏదైనా నొప్పి పెట్టి ఉంటే కొంచెం మమ్మల్ని క్షమించండి. అంచేత సన్మాన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు నేను శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ కి దర్శనానికి ఇలా వచ్చానండి. ఆలయ అర్చకులు అభివృద్ధి పనుల గురించి చెప్పారు. ప్రతి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఏంటనే ఇప్పుడు నాకు వివరించారు. సో గుడి డెవలప్మెంట్ కి పాటుపడతామని ఆయన